బయట ఎప్పుడైనా మనకి ఇగో చూసిరా ఇట్లా పొడి పొడి ఉండాలి. తర్వాత ఇట్లా ముద్ద చేస్తే లడ్డు అయిపోవాలన్నమాట. అన్నా దాదా హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిషర్ గైస్. చూస్తారు కదా, ఇవాళైతే తౌడు తర్వాత ప్రొఫెషనల్ నుంచి వచ్చిన లిక్విడ్, ఇవి రెండు మాత్రం నేను మెరైన్ ఫిషింగ్ టాకిల్స్లో కొనుక్కున్నా. ఈ ఆడిని ఎందుకు కొనుక్కున్నానంటే ఎర్లీ మార్నింగ్ ఫిషింగ్ పెట్టుకున్నాము. సో వచ్చి స్నేకెడ్ ఫిషింగ్ అయిపోయింది. సో ఆ టైంలో మనకు తౌడు దొరకాలంటే కష్టం కాబట్టి నేను ఫోన్ చేసి అడిగిన. సో వాళ్ళు నాకైతే పంపించారు. ఇక సిటీలో దొరికిన వాళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం పైన నెంబర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకోండి. ఇదైతే స్పెషల్ అనమాట. ఇది మంచి ఫ్లేవరు, ఇది వీటికి చాలా అట్రాక్ట్ అవుతుంది అని చెప్పారు. సో అయితే మనం టెస్ట్ చేసాం. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇది. చూద్దాం మనకు వర్కౌట్ అయితే చూడండి, మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. వర్కౌట్ కాకపోతే ఎవరు ఆర్డర్ చేసుకోకండి, ఓకేనా? చలో ఇప్పుడైతే మనం నరేష్ భాయ్ వెయిట్ చేస్తున్నాం మన కోసం. తొందరగా బయట మిక్సింగ్ చేసుకొని భోజనం పెట్టినట్టే ఉంది బ్రో. జస్ట్ ఇది ఏంటంటే మనం ఓన్లీ తౌడు తర్వాత లిక్విడ్ కొంచెం గోధుమ పిండి కలుపుకోవాలి, ఎందుకంటే ఆ టైట్నెస్ ఉండడం కోసం. అంతకంటే ఎక్కువ అవసరం లేదని చెప్పారు వాళ్ళైతే. సో మనం కూడా అట్లే కలుపుతున్నాం. ఇంకా వేరే ఏమైనా కలపాలంటే మనం నెక్స్ట్ వీడియోలో చూసాము వేరేది కలిపి. ప్రస్తుతానికి ఇదే ట్రై చేస్తున్నాం అనమాట. సేమ్ బయట మనం ఫీడర్లకి అట్ ద సేమ్ టైం సింగ్కి మనం వాడుతున్నాం. వర్కౌట్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చలో 2 కిలో కొండ గల ఇక్కడే వేస్తామా ఇది వేస్తామా? అటు మూలకేద్దాం. ఇది కదా ఇళ్ళకి నాకు తెలిసి కొంచెం లైట్గా ఆల్రెడీ గోధుమ పిండి వేసినట్టు పెట్టాలా? అంతే. సో మనము లిక్విడ్ ఎట్లా కలపాలంటే ఇచ్చిన డబ్బా మొత్తం కలుపుకోకూడదు ఎప్పుడైనా. సో మనం ఏం చేయాలంటే ఇట్లా వస్తుంది క్యాప్. ఈ క్యాప్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటే అట్లా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా కలుపుకోవద్దు, ఇట్లా వేసుకుంటే మొత్తం వేస్ట్ అవుతుంది, అట్లా కలుపుకోవద్దు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని కొంచెం ఈ డబ్బాలో ఫుల్గా తీసుకొని కొంచెం ఇట్లా వారబోయాలి. కొంచెం డబ్బా ఖాళీ అవుతుంది, తర్వాత ఇట్లా పోసుకోవాలన్నమాట లిక్విడ్. సరే కదా, అంత సరిపోతుంది నాకు తెలిసి. ఒక డబ్బా అయితే మీకు అట్లీస్ట్ ఒక 10-12 సార్లకి అయితే వస్తుంది. సో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నట్టు షేక్ చేసి చలో अपन तौड़ में मिलाएंगे. అట్లా లైట్ వేసుకుంటే సేమ్ స్టింగ్ డ్రింక్ లాగా అయింది బ్రో. ఓకే ఓకే గైస్ చూసారు కదా, మొత్తానికి అయితే ఎస్ఎన్ఆర్ భాయ్ అయితే సూపర్ అండ్ సూపర్ కలిపేసిండు తోడు. ఇగో బయట ఎప్పుడైనా మనకి ఇగో చూసిరా ఇట్లా పొడి పొడి ఉండాలి. తర్వాత ఇట్లా ముద్ద చేస్తే లడ్డు అయిపోవాలన్నమాట. సో ఇది మన బయట. సో ఇక అయితే మనం ట్రై చేద్దాం, పడతాయా లేదా అనేది. ఇక దేవుందయ్యా, చేపలు పడితే మాత్రం కూరకి తీసుకుపోతా, మీకు కూడా వీడియోలో పెడతా, ఓకేనా? ఒక లైక్ అయితే ఇచ్చి మంచిగా లైట్గా ఫ్రీ స్టైల్ ఇచ్చుకోండి మీరు. చలో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రైట్ గాయస్, మొత్తం మనం 100 రూపాయలు బాటిల్ది బాయ్, 100 రూపాయలు బాటిల్ది. 100 రూపాయలు ఇక్కడ మొత్తం 100 రూపాయలు బాటిల్స్ అంటే. అసలు లాస్ట్ టైం అయితే మామూలు బొందిరి కలెక్షన్ ఇదంతా. సో ఇంత లైన్ కంపల్సరీ ఎప్పుడు ఉండాలి. ఈ లైన్ ఎందుకంటే పాప ఫిడలు పెట్టేసి రెడీ అయిపోయింది. సూపర్. ఇట్లా ఎన్ని బాటిల్ వేస్తున్నాం మనం ఇప్పుడు? ఒకటైతే రెడీ ఉంది. ఈ మొత్తం అయ్యే 100 రూపాయల ఫీడర్లు. కావాలనుకుంటే పైన నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకొని తీసుకోరు 100 రూపాయల ఫీడర్. ఇప్పుడు అలా ఎట్లా పడితే ఏందనేది చూద్దాం. ఫస్ట్ నాటే పనే ఉండాలి. ఎర్రముక బ్లాక్ టేప్ ఉంటుంది. 4 యూట్యూబర్లు 4 బాటిల్ వేస్తున్నారు. చూద్దాం ఎట్లయితుందో. బాటిల్స్ ఎత్తారు అయితే నెక్స్ట్ 6 బాటిల్స్. టాస్క్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ లాంగ్ కేస్ కూడా అవసరం లేదు, కొంచెం సెంటర్ కేస్తే చాలు. చేపలు బాగున్నాయంట. చూద్దాం ఫిషింగ్ ఎట్లా అవుతుందో. తిరిగింది అబ్బా.
తీయాలి బ్రో, మంచి బెటర్ తీయాలి. అంతేనా? ఓ ఇది కూడా బ్రో స్టార్ట్ బ్రో, గేమ్ స్టార్ట్ బ్రో. నేను కూడా తిత్తా బ్రో. బాబా కట్లనా బ్రో, కట్లనా బంగారు తీగ బ్రో, పెద్దది బంగారు తీగనే. వా వాట్ సైజ్. అవతలకి చిక్కేస్తుంది. బాబు ఇది పట్టుకోరా, తీరా ఇది తీసాను. ఇంకో షర్ట్ సైజ్ పొద్దున్న నుంచి సైజ్ అయితే వాళ్ళే. ఫీడ్ అయితే బాగా పనిచేస్తుంది, సూపర్. బంగారు తీగ పడ్డది, మనం కలిపినాక ఎట్లుంటుంది బ్రో, సూపర్ సైజ్. ఫీడ్ మాత్రం బాగా పనిచేస్తుంది, లిక్విడ్ ప్రొఫెషనల్ వాళ్ళది. సూపర్ మీసాలు. ఇంకోటి కూడా దొరుకుతుంది. చలో ఈ చికెన్ తొందరగా ఈ సెట్ చేసేస్తా. దాన్ని ముట్టుకున్నా అంతే ఉరుకుతున్నది అది. దాన్ని దగ్గర తిడదామని ముట్టుకున్నా అంతే ఉరుకుతున్నది అది. గుడ్డ ఆపేదా? బంగారు తీయనా? ఇది రెండోది గోల్డ్ ఫిష్. ఫస్ట్ దానికంటే కొంచెం చిన్నగా ఉంది, అయినా పర్వాలేదు, సూపర్. చాలా స్పీడ్ వస్తుంది ఇది కూడా. గైస్ ప్రస్తుతానికి అయితే 2 బంగారు తీగలు తీసుకోం. పిండి ఈడ పెడుతున్నాము, వాడికి గుంజుతూనే ఉన్నాయి, చాలా డేంజర్ గుంజుతున్నాయి గైస్. ఇక లిక్విడ్ కూడా మంచిగా పనిచేస్తుంది. చూడండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి కామెంట్లో అడగండి. ఆ లిక్విడ్ ఏంది ఏం కథ అనేది మళ్ళీ ఒక వీడియో చేసి పెడతా. బాయ్ ఇప్పుడే వేస్తాం ఇదే డబ్బా. తక్కువ గుంచలేవుగా వేసుడా, ఇప్పుడే ఇది వేసినాము. మీ అమ్మ వేసి 2 నిమిషాలు ఇక్కడ, 1 నిమిషం కూడా కాదు. ఇది పెడతాను, నాకైతే దమ్ అవుతుంది. గ్యాస్ కట్ ఫస్ట్ టైం. చాలా డేంజర్ ఇది. బా నేను చెప్పిన దూరం వేసిన బ్రో పక్క సక్సెస్ అని చెప్పిన. అరే పడంగానే ఎట్లా అనుకున్నాను, వెయిట్ చేస్తామని అప్పటి నుంచి. ఏ ఉక్సు తీసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి, లేదంటే చేతులు కట్ అయిపోతున్నాయి. దాని రక్తం ఎట్లెళ్తుంది. సూపర్ ఎమ్మటెమ్మటే ఏం కాదా? పట్టుకు 2 కూర్చుని ఇంకొస్తుందా చేప? ఉందా? దీనికి ఏదో తప్పుకుంది దానికి అనుకుంటున్నా. ఉంది గుంటలు పడుతున్నాయి, గుంటలు.
అమ్మ చెరువు సాపు చేసాడు అయితే. రెండు ఒకటే పరవాడి రప్ప గుంస్తుంది. పెద్దది మధ్యలో దా చూసిపో మమ్మల్ని చూసిపో ఏయ్ కేజీ భయ్యా నువ్వు పక్క పెట్టి పోకూడదు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మిస్ అయిపోతుంది. సైజు కొంచెం గాయస్ పెద్దది సూపర్ ఉంది. ఫుల్ మజా వస్తుంది గాయస్, ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతుంది. అమ్మ గీసంటే 5 పడాలి అమ్మ మన మూతికి పడాలి. కూర కొడుతూనే ఉన్నది. గాయస్ చూడరు సైజ్ ఇట్లాంటివి కావాలి మనకు. ఏముంది ఇది అసలు మెరిసిపోతుంది. మేకప్ వేసుకొని వచ్చింది నేను చెప్పలేదు దాని జతకి ఇవ్వాలని అన్న ఒకటి తీసినాం ఇప్పుడే జతకి అనమాట. మళ్ళీ పిట్కేనా ఇదే పిక్కరే ఉన్నట్టు దానికన్నా సన్నం వస్తుంది. అవు పిక్కరే అరే లైన్ ఇది లాగేసి బంగారు తీయాలి ఇలా సింగడ పెట్టినారు. ఆడున్నది చెప్పు అరు ఆ సింగు దాని మానే ఉంటుంది. ఉందా చేప? పై ఇది రావు. గాడి చిన్న గాడి వస్తుంది. బంగారు తేలా పడుతున్నాయి మొత్తం.
రవ్వు రవ్వులు పడితే ఆగేయన్న ఉరుకుతాయి. చలో గైస్, ఇలా అయితే షికారి ఫుల్ అంటే ఫుల్ మజాగా అయింది. మనం వాడిన బయట అయితే తెలుసు కదా, మెరైన్ ఫిషింగ్ టాకిల్స్ నేను తెచ్చుకున్నా. సో ఇవైతే వాడమని చెప్పిండు. నేనైతే వాడిన ఒక ఫుల్ డబ్బా అయితే వాడినా. మస్తు అయితే మస్తు షికార్ అయింది. రవ్వులు తక్కువ పడ్డాయి, బంగారు తీగలు అయితే ఎక్కువ పడ్డాయి. అసలు ఎన్ని పడ్డాయి అనేది చూపిస్తారండి ఒకసారి. ఫీడర్లు అయితే అవే వాడినా గైస్. మొత్తం 100 రూపాయల ఫీడర్లు. 100 రూపీస్ చౌకా. మొత్తం చేపలు చూపిస్తుంది ఇక్కడ పోతుందండి. సైజులే బాయ్. ఫుల్ అంటే ఫుల్ మస్తు. బయట అయితే సూపర్ పని చేస్తుంది, మంచిగానే షికార్ అయింది. యాక్చువల్గా మొన్న ఈ స్పాట్లో మా సొంత బయట వాడినప్పుడు అయితే రవ్వులు ఫుల్ పడ్డాయి. సో ఇలా అది లిక్విడ్ కలిపితే బంగారు తీగలు బాగా పడ్డాయి. పొట్టు పడ్డాయి. చిక్కం నిండింది మళ్ళా. చికెన్ నిండింది, అదృష్టం ఉంటుంది. కొంచెం అలా మస్తు పెద్ద ముందు పట్టిందా ఏనుకున్నా మరి అంటే దానికి ముందు కదా. అరే దీనికి ఇక్కడ ముళ్ళు ఉంటుందా? ఎందుకున్నావు రంపేడు నాకు తెగింది అది. గాయస్ చూస్తారు కదా, పొట్టు అయితే ఒక 2 రవ్వలు, 2 3 రవ్వలు, గ్యాస్ కట్టు, బంగారు తీగ, బంగారు తీగలు 2. గాయస్ చూస్తారు కదా, మంచి సైజ్ బంగారు తీగలు అయితే పడ్డాయి. సూపర్ అంటే సూపర్ మజా వచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ టైం చూస్తున్నా బంగారు తీగలకి పైన ముళ్ళు ఉంటుందని. దగ్గర రెండు చూపిస్తుంది చూడండి, రంపం లాంటి ముళ్ళు బంగారు తీగలకి ఇట్లా ఉంటుందో మనకు తెలియదు. సో చూడండి, ఇవి కూడా కొంచెం డేంజర్ అన్నట్టు. సూపర్ అంటే సూపర్ ఫిషింగ్ అయింది. బయట మాత్రం సక్సెస్. లిక్విడ్ కూడా మస్తు ఉన్నది. మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే, ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటేనే పైన నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. చలో ప్రస్తుతానికి అయితే ఇదనమాట మన వీడియో. అయ్యాలా మళ్ళీ మంచి వీడియో చేస్తా. అప్పటివరకు చూస్తున్నాను క్రిస్టల్ ఫిషర్. చలో టాటా, బై.